నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఐక్యూ Z9S ప్రో స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మనం వీడియో యూస్ఫుల్ అయింది, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇస్తున్నా అంటే ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు అఫీషియల్ ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మన వాళ్ళైతే ఫుల్లీ లోడెడ్ ఫర్ మెగా టాస్క్ అని చెప్పేసి 20 చూద్దాం ఏంటంటే హైలైట్ చూద్దాం. ఫస్ట్ అయితే ఆబ్వియస్గా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఏమంటారు ప్రాసెసర్ అవుతుందో TSMC వాళ్ళు 4 nanometer మీద తయారు చేసారు. మంచి ప్రాసెసర్, మంచి ఆప్టిమైజేషన్ ఉంది, గేమింగ్ అన్నిటి కూడా చాలా బాగుంది, మంచి కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అండ్ మంచి కెమెరా కూడా ఉంది. ఇక్కడ కెమెరా చూసుకుంటే సోనీ వాళ్ళది IMX882 మంచి ఫ్లాగ్షిప్ కెమెరా, 4K రికార్డింగ్ విత్ OS వస్తుంది, మంచిగా కూలింగ్ వేపర్ చేంజ్ ఉంది, ఫంటో చోస్ 14 జర చాలా బాగుంటుంది, UI కూడా జర బాగానే ఉంటుంది. ఐక్యూ వాళ్ళది ఎక్కువ బోల్డ్ వేర్స్ ఉంటాయి కాదంటే కానీ 5500 mAh బ్యాటరీ, మంచి బ్యాటరీ అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది, చాలా మంచిగా ఉంది బై. అండ్ ఇక్కడ డ్రాబ్యాక్స్ కాడైతే నాకు ఎక్కువ ఏమంటారు ఎక్కువగా అనిపించలేవు. మోస్ట్లీ ఏంటంటే బై సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి కదా, సో సాఫ్ట్వేర్ అప్డేట్స్తోన మోస్ట్లీ సాల్వ్ అయిపోతుంది. కెమెరా కూడా కొంచెం ట్యూనింగ్ చేసేది ఉంది, ఆబ్వియస్గా మన వాళ్ళు ఎట్లయినా సరే కొన్ని గెలుపుతారు సాఫ్ట్వేర్ ద్వారా. సో అది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా మాత్రం స్మార్ట్ ఫోన్ సైడ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ వచ్చేసరికి అయితే 25,000 ఉంది అఫీషియల్ వెబ్సైట్ నుంచి. మీరు ఆఫర్స్ ఇక్కడ డిస్కౌంట్స్ వస్తున్నాయి, 3,000 డిస్కౌంట్ పెడితే ఇట్లా 22,000 ఏమో వస్తుంది. సో తీసుకోవచ్చా అంటే ఎస్ బై తీసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట బై. సో అమెజాన్లో కూడా బ్యాంక్ ఆఫర్స్ ఇక్కడ చూసుకోవచ్చు బై, బ్యాంక్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఏమంటారు 3 ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి, 2 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది స్మార్ట్ ఫోన్. వాల్యూ ఫర్ మనీ అన్న అంటే బై ఎస్ బై వాల్యూ ఫర్ మనీ, మంచి ప్రాసెసర్ వస్తుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది కాబట్టి 20,000 అయితే మంచి ప్రాసెసర్ అన్నమాట, మంచి పర్ఫార్మెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ గేమింగ్ కాడ కూడా మీకు ఏ టెన్షన్ లేకుండా ఏమంటారు ఇబ్బంది పడకుండా వస్తుంది. చాలామంది అంటారు అన్న ఈ స్మార్ట్ ఫోన్ చెప్పినావు అన్న దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, లేకపోతే స్మార్ట్ ఫోన్ చెప్పి క్లోజ్ చేస్తాం అంటే ఎస్ బై ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూసుకుంటే మాత్రమే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus Nord CE4 ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్, సేమ్ అదే ప్రైస్ కేటగిరీ వస్తుంది 25,000 లోపలికి. దీని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా Edge 50 ఫ్యూజన్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. దాని తర్వాత ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకో సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ F55 5G కూడా సేమ్ ఇదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా మనకి వీగన్ లేదా డిజైన్తో పాటు కూడా వస్తుంది. సో ఇది ఆల్టర్నేటివ్స్ అన్నమాట, కొన్ని యూనిక్నెస్ ఫీచర్స్ అక్కడక్కడ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. నాకైతే నచ్చింది, పర్చేస్ చేసుకుని కానీ ఒకటే మాట చెప్తే ఏంటంటే ఆఫర్స్ అప్లై చేసుకున్నాక 22,000 21,000 వస్తే మాత్రం తీసుకోండి. 25,000 తీసుకొని అయితే చెప్తాను, ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోమని అయితే ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. నా ఒపీనియన్లో ఫైనల్గా చెప్పాలంటే తీసుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్, అయితే వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు. ఫైనల్గా మీ ఒపీనియన్స్ ఏంటి స్మార్ట్ ఫోన్ మీద, కొనరా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన కింద కామెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం విత్ ఇన్ మండల్ ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే చూసారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.